ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. संसार में बहुत सी मार्ग है। మరి అనేక మార్గాలలో ఉత్తమమైన మార్గం ఏంటో తెలుసా? बहुत सारी मार्गों में से उत्तम मार्ग कौन सी है पता है? రక్షణ అనే మార్గం. उद्धार का मार्ग। రక్షణ మార్గం. उद्धार का मार्ग। ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రయాణంలో ఉన్నాడు అనుకో. अभी एक व्यक्ति समझे वो सफर में है। ఇప్పుడు రెండు మార్గాలు కలిసిన ఒక పాయింట్ లో నుంచున్నాడు. यहाँ से दो मार्ग जाता है, उस ठीक उस कोना में वो खड़ा है। ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? अब मुझे किस तरफ जाना है? ఏ మార్గం ఉచితమైంది? मेरे लिए कौन सा मार्ग उचित है? అతను నిర్ణయించుకోవాలి. उसके लिए निर्णय करना होगा उसे। ఒకవేళ अगर ఏదైతే ఈ మార్గం వెళ్దాంలే అనుకున్నాడు, कोई बात नहीं इधर से चलेंगे करके सोचा, మరి ఈ మార్గం వెళుతున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఈ మార్గం బాగాలేదండి, ఈ మార్గం ముందుకెళ్తే మీరు బాగా ఇబ్బంది పడతారు, ఇటు వెళ్ళబాకండి, తిరిగి వెళ్ళండి అని చెప్పారు అనుకోండి. अगर अपने मन के अनुसार का किसी मार्ग में जा रहे, कोई सामने आके बोला ये मार्ग ठीक नहीं है, इसमें आगे जाने से आपके लिए बड़ी दिक्कत होगा, तो इस तरह बोला समझिए, तो ఏం చేస్తాడు? तो ऐसे में वो क्या करेगा? మీకేం తెలుసులేవయ్యా, आपको क्या पता, నేను వెళ్తున్నాను, मैं तो जा रहा हूँ, జరిగేది ఏం జరుగుతుంది చూద్దాం, जो भी हो जाएगा देखा जाएगा అని వెళ్ళాడు అనుకోండి. ऐसा करके और भी आगे बढ़ा, ఆ మార్గంలో అతనికి ఆటంకం కలగొచ్చు. उस मार्ग में उसके लिए कुछ रुकावट हो सकती है, ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఆ మార్గాన్ని పోయి తెలుసుకుని తిరిగి వస్తున్నారు. क्योंकि कुछ लोग उस मार्ग में गया और वापस मुड़ के आ रहे थे, తిరిగి వస్తున్నారు, मुड़ के आ వాళ్ళు रहे थे, వెళ్ళలేకపోయారు, वो आगे नहीं जा ఆ पा रहे మార్గం थे, బాగాల, वो मार्ग ठीक नहीं था, వాళ్ళు వచ్చి చెప్పారు, वो आके बता दिया, చెప్పినా గానీ ఇతను మూర్ఖంగా వెళ్ళాడు. बताने के बावजूद भी ये मूर्खता से और అందుకని गया। బైబిల్ ఒక విషయం చెప్తుంది, इसलिए बाइबल एक बात कहती है, మూర్ఖుడు కంట మనం ఉపదేశించినప్పుడు తిరిగి మనకే ఉల్టా చెప్తాడు అంటాడు. अगर मूर्ख को हम संदेश देने से वो उल्टा हमको ही पट्टी पढ़ाने लगेगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? అందుకని కొంతమంది ఈ లోకంలో మూర్ఖులు ఉంటారు, इस तरह संसार में कुछ मूर्ख लोग भी होते हैं, మూర్ఖులు ఉంటారు. मूर्ख रहते हैं। కానీ ప్రియులారా, इसलिए प्रियो, అలాంటి మూర్ఖులను కూడా మార్చగలిగేదే రక్షణ మార్గం. ऐसे मूर्ख लोगों को भी जो बदल सकता है वो ही है उद्धार का मार्ग। అంటే తెలుసుకోవాలి, यानी कि जानने चाहिए, వెనక్కి తిరగాలి. पीछे मुड़ के आना चाहिए, ఓహో ఈ మార్గం మంచిది కదా, हाँ ये मार्ग सही नहीं है, ఈ మార్గంలో అపాయం ఉందా, इस मार्ग में खतरा है, వెనక్కి రావాలి. वापस मुड़ के आना चाहिए, వెనక్కి వచ్చి वापस అరే, आके ఆ మార్గం పోతే బాగుండేదే, तो दूसरी मार्ग में चले जाता, शायद अच्छा होता, నేను చక్కగా మంచి మార్గంలో ఉన్నానే, मैं तो अच्छी मार्ग में जाना था, मुझे నేను అనవసరం ఇదైపోయినే. मैं बेकार में इधर आ गया। కొంతమంది చెప్పుడు మాటల వల్ల పాపం వాళ్ళ మార్గాన్ని చెరిపేసుకుంటారు. कुछ लोगों फुसलाने की वजह से, बहकाने की वजह से अपने अच्छे मार्ग को भी बिगाड़ देते हैं। ఇతరుల మాటలని వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు, दूसरों का बात सुन के वो खुद अपने ही जिंदगी को खराब कर लेते हैं, పాడు చేసుకుంటారు. खराब कर लेते हैं, మళ్ళీ అనుకుంటారు అరే తప్పు చేశాను. फिर सोचने लग जाते हैं कि अरे मैंने तो गलत ధనికులు किया, ఎవరంటే, लेकिन धनी को उन्हें అరే, पता है తప్పు చేసేనే, अरे मैंने तो गलत किया, అనవసరం వాళ్ళ మాటలని పాడైపోయాయి. बेकार में दूसरों का बात सुन के बहकाव में आ गए, మంచి రక్షణ మార్గంలో ఉండాలి, मैं तो अच्छी उद्धार के मार्ग में था, అనవసరం ఇదైపోయానే बेकार में मैं फंस गया అని మరలా ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఆ మార్గంలో నడిస్తే ఎంతో ధన్యత ప్రియులారా. तो इस तरह पश्चाताप करेगा, फिर वापस आएगा प्रभु के मार्ग में, प्रभु ने जो दिया है वो ऐसा इंसान बड़ा धन्य होगा। ఒక వ్యక్తి అని అనుకోండి, अगर किसी और ने నాకు ఒక कहा, రక్షణ కర్తకి ఆవశ్యకత కావాలి, अगर कोई कहे मुझे एक उद्धारकर्ता की आवश्यकता है, నాకు ఒక రక్షణ కర్త కావాలి मेरे लिए एक उद्धारकर्ता चाहिए, అని ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అనుకోండి, अगर इस तरह एक व्यक्ति ढूंढ रहे होंगे, బైబిల్ అంటుంది तब बाइबल कहती है ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాం. जो आशा रखता है उस प्राण को प्रभु तृप्त करता है। కొన్నిసార్లు कई बार మన కుటుంబాల్లో हमारे परिवारों में ఎప్పుడైతే ఆ మార్గం నుంచి పక్కకు తొలుగుతామో जब कभी उस अच्छे मार्ग से हम भटक जाते हैं, మన కుటుంబాల్లో చాలా బాధలు వస్తాయి, ऐसे में हमारे परिवार में बड़ी क्लेश आने మన लगेंगे, ఒంట్లో కూడా వస్తాయి, हमारे शरीर में भी आने మన लगेंगे, ఇంట్లో వస్తాయి, हमारे घर में भी आने लगेंगे, మన జీవితంలో వస్తాయి, हमारे जीवन में भी आने మన लगेगा, ఉద్యోగాల్లో వస్తాయి, हमारे नौकरी की जगह में भी आने लगेगा, భార్య భర్తల మధ్యలో కూడా వస్తాయి. पति पत्नी के बीच में भी आने लगेगा, ఎప్పుడైతే ఆ మంచి మార్గాన్ని మనం తొలగాము, जब कभी हम उस अच्छे मार्ग से बट गए। కాబట్టి ఆ మంచి మార్గం కావాలంటే इसलिए अच्छे मार्ग में चाहिए तो చూడండి ప్రియులారా, देखिए प्रियो, ముందు అసలు బైబిల్ ఏం చెబుతుందంటే सबसे पहले बाइबल क्या कहती అది है, ముందు మనం గమనించాలి. అసలు सबसे पहले बाइबल అసలు का वचन को బైబిల్ ध्यान ఏం करना। చెబుతుందో గమనించాలి. आखिर बाइबल क्या कहती है उस बात को हमें ध्यानना है। రోమీలకు రాసిన పత్రిక देखिए रोमी की लिखी हुई पत्री 3:23 చదవండి.
రోమిలకు రాసిన పత్రిక की लिखी हुई पत्री 3:23 3:23 को पढ़ेंगे। 3:23 कि सबने पाप किया है और हम्म। परमेश्वर की महिमा से रहित है। ఇది అందరూ గమనించాల్సిన इस విషయం. बात को सबको जानकारी होनी चाहिए इस बात से। బైబిల్ అంటుంది बाइबल कहती है నేను పాపము చెయ్యలేదు అంటానికి వీల్లేదు. ये यदि कोई भी मनुष्य ये ना कहे मैंने पाप नहीं किया, ఎవరు అనకూడదు పిల్లలు. कोई भी नहीं कहना चाहिए प्रियो నేను పాపిని కాదు, मैं पापी नहीं हूँ करके नहीं बोलना चाहिए। ఎవ్వరు ఆ మాట అనకూడదు. कोई भी इस लफ्ज को इस्तेमाल नहीं करनी चाहिए, ఎందుకంటే क्योंकि నేను పాపిని కాదని మనం నిర్ధారిస్తే మనం దేవుణ్ణి అబద్ధీకునిగా చేసిన వాళ్ళం. अगर हम ये कहेंगे अपने आप को मैं पापी नहीं हूँ तो ऐसे में वचन कहते हैं कि हम परमेश्वर को ही झूठा ठहराने वाले। తర్వాత దేవుడు చేసినటువంటి ఈ ప్రత్యేకమైన ప్రణాళికల్ని మనం తుచ్చంగా అనుకుంటాం, వెర్రితనం అనుకుంటాం. इससे हमें ये भी सोचने लग जाता है कि परमेश्वर जो योजना किया है हमारे उद्धार के लिए उसको हम तुच्छ समझने लगेंगे। చూడండి, ఏ భేదము లేదు. कोई भी फर्क नहीं है। అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. सबने पाप किया और परमेश्वर की महिमा से रहित है। అర్థమైందా? देखा, అందరూ పాపం చేశారంట, सबने पाप किया है, దేవుని యొక్క మహిమను పొందలేకపోతాం. परमेश्वर की महिमा को नहीं पा ఆ रहे, మహిమ నుండి మనం పక్క తొలగిపోతున్నాం. उस महिमा से हम भटकते जा रहे। సాతానుడు చూపించే ఎలుగులోకి వెళ్తున్నాం మనం. शैतान जो दिखाता है उस रोशनी में जा रहे ఆ हम, బ్రహ్మపరిసే ఆ ఎలుగులోకి వెళ్తున్నాం. तो भ्रम करने वाला उस रोशनी में जा रहे हम। పిల్లారా, प्रियो, మనల్ని బ్రహ్మపరిసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ లోకంలో. हमें भ्रम में आने वाले बहुत से लोग होते हैं इस संसार में। అలాంటి మాటలు వింటే మనం పాడైపోతాం. इस तरह की बातें हम सुनेंगे तो अगर हम खराब हो जाएंगे। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए మంచిగా చక్కగా బైబిల్లో మంచిగా ఆనందంగా ఎదుగుతూ ఉంటారు. बाइबल के विषय में बड़ी अच्छी तरह आनंद से आगे बढ़ते जाते हैं। ఎవరైతే మార్గం నుంచి తప్పిపోతారో వాళ్ళు వచ్చి మనల్ని కూడా తప్పిస్తారు. जो कोई इस सच्चे मार्ग से भटक जाते हैं वो आके हमको भी भटकाने लग जाते हैं, మనల్ని కూడా తప్పిస్తారు. हमको भी भटकाते हैं। అందుకని इसलिए ప్రతి ఒక్కరు కూడా हर एक ఈ రక్షణ మార్గాన్ని మనం కనిపెట్టాలి. इस उद्धार के मार्ग को हमें पहचानना है। అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, इसलिए क्या कहता है, అందరూ పాపులే सबने ही पाप కాబట్టి किया నాకు ఒక है, రక్షకుడు కావాలి. इसलिए मेरे लिए एक उद्धार करता चाहिए। ఏమనుకోవాలి మానవుడు? ఏమనుకోవాలి? इंसान को क्या समझना మానవుడు चाहिए? కర్తవ్యం ఏంటి? इंसान का कर्तव्य నేను क्या है? పాపిని, मैं पापी हूँ, నాకు ఒక రక్షకుడు కావాలి. मेरे लिए एक उद्धार करता चाहिए। మరి రక్షకుడు ఎవరండి? उद्धार करता कौन है फिर? రక్షించగలిగిన శక్తి కలిగిన వాడు. जो हमें बचाने का सामर्थ्य रखता है। చూడండి, బాగా బలం కలిగిన వ్యక్తి ఉంటాడు, अगर कोई बड़ी सामर्थ्य रखने वाला है నువ్వేం భయపడబాక, నేను రా అంటాడు. तो क्या कहेगा, तू डरो मत मैं तेरे संग हूँ बोलेगा। నేను రా, मैं हूँ तेरे संग, నువ్వేం భయపడద్దు, तू डरो मत बिल्कुल भी, నువ్వేం భయపడదు రా. डरो मत बिल्कुल भी। అలాంటి వ్యక్తి మనకు కావాలి. इस तरह का व्यक्ति हमें चाहिए। ఎవరా వ్యక్తి? कौन है वो व्यक्ति? ఆయనే ప్రభు అయిన యేసు. वही प्रभु यीशु मसीह, ఆయనే ప్రభు అయిన యేసు, वो ही प्रभु यीशु మన मसीह है, రక్షణకర్త. हमारे उद्धार करता, మనకు రక్షణ కొరకు మనకు పంపించినటువంటి ఆ దేవుని కుమారుడు. हमारी उद्धार की खातिर भेजे गए परमेश्वर का पुत्र है वो। చూడండి పిల్లారా, देखिए प्रियो, అయితే బైబుల్ ఏమంటుందంటే बाइबल क्या कहती है? అందరూ పాపం చేశారు కాబట్టి, सबने पाप किया है, కానీ దేవుడు మరి ఒక మంచి మాట ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. तो परमेश्वर एक अच्छी बात नबियों के द्वारा बात करता है। 59 यెషయా 59:2 చదవండి. यशायाह की पुस्तक 59:2 पढ़ेंगे। యెషయా 59:2. यशायाह की पुस्तक 59:2 पढ़ेंगे। యెషయా 50 చూడండి, 59:2 యెషయా. परंतु तुम्हारे अधर्म के कामों ने तुमको तुम्हारे परमेश्वर से अलग कर दिया है, और तुम्हारे पापों के कारण उसका मुंह तुमसे ऐसा छिपा है कि वे नहीं सुनता। అర్థమైందా? देखा, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. तुम्हारे पापों के कारण ही उसका मुंह तुमसे छिपा गया है। అర్థమైందా? देखा, దేవుడు మనుషుల యొక్క పాపమును చూసి परमेश्वर मनुष्यों को पाप को देखकर ఆయన ముఖాన్ని మనకు మరుగు చేశాడంట. तो वो अपने मुंह हमसे छिपाता है, కనుక इसलिए ఆయన ఆలకింపకున్నాడు. इसलिए वो हमारी नहीं सुनता। చాలా మంది అంటూ ఉంటారు, बहुत से लोग कहते हैं మా ప్రార్థనలకు జవాబులు రావట్లేదు, हमारी प्रार्थनाओं का जवाब नहीं मिल रहा है, నేను ప్రార్థన చేయలేకపోతున్నా, मैं प्रार्थना भी नहीं कर पा रहा हूँ, అసలు కాసేపు కూడా బైబుల్ చదవలేకపోతున్నా, थोड़ी देर भी बाइबल नहीं पढ़ पा रहा हूँ, బైబుల్ చదవలేకపోతున్నా नहीं पढ़ पा रहा हूँ बाइबल। అని చాలా మంది అంటూ ఉంటారు పిల్లలు. इस तरह बहुत से लोग बोलते हैं प्रियो। పిల్లరా, प्रियो, ఎందుకని?
क्यों? ఇప్పుడు ఒక మనిషి అన్నాడు అనుకో, నాకు ఆకలి సరిగా అవ్వట్లేదు, अगर कोई कहेगा मुझे भूख अच्छी तरह नहीं लग रहा है, నాకు ఆకలి అవ్వట్లేదు, ढंग से भूख नहीं लग रहा है, నేను తినలేకపోతున్నాను मैं खा नहीं पा रहा हूँ, అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఏదో ఒక మన శరీరంలో ఏదో ఒక అనారోగ్యం ఉందనేగా, हमारे शरीर में कोई ना कोई बीमारी है करके ना, ఏదో ఒక అనారోగ్యం कोई ఉందనేగా, है तो हमारी बीमारी हमारे अंदर, మరి దాన్ని బాగు చేసుకుంటాం కదా. उसको तो सुधारते हैं ना हम। అట్లానే इसी నేను प्रकार బైబిల్ मैं చదవలేకపోతున్నాను, बाइबल नहीं पढ़ पा रहा నేను हूँ, ప్రార్థన मैं చేయలేకపోతున్నాను, प्रार्थना नहीं कर पा నేను रहा हूँ, లైవ్ లో కూడా కాసేపు मैं కూర్చోలేకపోతున్నాను, लाइव में भी थोड़ी देर बैठ नहीं पा रहा हूँ, నేను లైవ్ లో కూడా కరెక్ట్ గా వచ్చి ఓపెన్ मैं చేయలేకపోతున్నాను, लाइव में आके भी ओपन भी नहीं कर पा रहा हूँ, సమయం కంటే ఒక 5 నిమిషాల ముందు వచ్చి समय से కూర్చోలేకపోతున్నాను. 5 मिनट पहले आके बैठ भी नहीं पा रहा हूँ। ఏంటి ఏం బలహీనత ఏంటిది? क्या ऐसी कमजोरी? ఏంటి బలహీనత? क्या ये कमजोरी? అర్థమవుతుందా ప్రియులారా? समझ रहे हैं आप? అందుకే అంటున్నాడు, इसलिए कहता అలాంటి है, వాళ్ళకి అంటున్నాడు ऐसा लोगों के लिए कहता है, అది పాపము అంటున్నాడు. वो पाप है बोलता ఆ है, నిర్లక్ష్యత అనేది పాపం इस అంటున్నాడు. तरह लापरवाह रहना पाप है, అది ఆయన ముఖమును మనకు మరుగు చేసిందంట. इस वजह से उनका मुंह हमसे छिपता है। అర్థమవుతుందా ప్రియులారా? देखा है प्रियो? అంటే ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క శక్తి మనకి లేదని అర్థం. यानी कि उनके सम्मुख में जो सम्मुख है और उनकी सामर्थ्य हमारे साथ नहीं है करके समझ में आता है। అర్థమవుతుందా? देखा है? కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखेंगे, ఆ, వెంటనే మనలో ఒక ఆలోచన రావాలి. तुरंत हमारे अंदर एक सोच आना चाहिए, అవును, हाँ నాకు రక్షణకర్త యేసయ్య ఉన్నాడు, मेरे लिए उद्धारकर्ता यीशु मसीह है, ఆ మార్గాన్ని నేను వెళ్ళాలి, उस मार्ग में मुझे जाना होगा, నా కొరకు యేసయ్య చనిపోయి मेरे लिए यीशु मसीह मर चुका है, నన్ను బ్రతికించాడు, मुझे जीवित रखा है, నా కొరకు ఆయన చనిపోయి मेरे लिए वो मर गया, నన్ను బ్రతికించాడు. मुझे जीवित रखा है। చూసారా? देखा, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఇది. ये परमेश्वर की महान उद्देश्य అంటే है। అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోని వారై ఉండగా మనల్ని తిరిగి మళ్ళీ ఆత్మలో ఉజ్జీవింపజేశాడు. यानी कि हम अपराध और पापों से मरे हुए थे, फिर से हमें प्रभु यीशु मसीह में जिंदा किया है। చూడండి, देखिए 1 పేతురు पहला पत्रस 3:18 చదవండి. 3:18 पढ़ेंगे। 1 పేతురు पहला पत्रस 3:18. 3:18। 1 పేతురు. इसलिए कि ఉమ్, मसीह ने भी अर्थात ఉమ్, अधर्मियों के लिए हम्म। धर्मी ने हम्म। पापों के कारण एक बार दुख उठाया ताकि हमें परमेश्वर के पास पहुंचाए। ఆ, वे शरीर के भाव से तो घात किया गया, हाँ। पर आत्मा के भाव से जिलाया गया। అర్థమైందా? देखा, ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఉన్నాడు. అర్థమైందా? देखा बाइबल का वचन ఏం రాసిన అక్కడ? क्या लिखता है? మనలను దేవుని యొద్దకు తీసుకొస్తాను हमें परमेश्वर के पास पहुंचाने के लिए, అనీతిమంతుల కొరకు अधर्मियों की खातिर నీతిమంతుడైన క్రీస్తు. धर्मी जो मसीह था। కదా? देखा, మన మానవులు పాపం చేశారు, ఏ భేదము లేదు, మానవులు పాపం చేశారు. तो कोई फर्क नहीं है, सभी इंसानों ने पाप किया है। దేవుడు తన ముఖాన్ని మరుగుపరుచుకుంటున్నాడు. परमेश्वर ने इस वजह से परमेश्वर अपना मुख हमसे छिपाया है। మనం పాపంలో ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మన పాపాలు సరిగా మన 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 ప్రార్థనలు వింటలేదు. हम पाप में रहकर प्रार्थना कर रहे हैं, इसलिए परमेश्वर हमारे प्रार्थना को नहीं सुन रहे। ఇప్పుడు అవి దేవుని మహాకృప ఏంటంటే परमेश्वर की महान अनुग्रह क्या है యేసు कि ప్రభు మన పాపాల కొరకు చనిపోయి अब यीशु मसीह हमारे पापों की खातिर मर गया, ఆయన చనిపోయి మనకు జీవం ఇచ్చాడు. वो मर गया और हमें जीवन दिया है। క్రైస్తవులో ఉన్న గొప్ప ఆధిక్యత. ये मसीह के लिए बहुत बड़ी सम्मान वाली बात है। దేవుడు పరిశుద్ధుడు, परमेश्वर जो है पवित्र है నీతిమంతుడు. और धर्मी भी है। మానవుడు మానవులు इंसान అనీతిమంతులు, अधर्मी है, అపరిశుద్ధులు. अपवित्र है। పరిశుద్ధుడికి అపరిశుద్ధులకి ఎక్కడన్నా స్నేహం ఉంటుందా? पवित्र और अपवित्र के बीच में कहीं दोस्ती होगी? అయితే దేవుడు ఈ పాపుల మీద మహాక్రోధంగా ఉన్నాడంట. ऐसा ही परमेश्वर इन पापियों के ऊपर बड़ा प्रकोप से, क्रोध से है, క్రోధంగా ఉన్నాడు. बड़ी क्रोध से है। ఆయన క్రోధం మండుతుందంట. वो क्रोध जो है उमड़ रहा था, కానీ దేవుని ప్రేమ ఏంటి? मगर परमेश्वर का भी प्यार क्या है? ఈ మనిషిని పాపం నుండి పరిశుద్ధులు చేసి అనీతిమంతుడిని నీతిమంతుడుగా మార్చి నా దగ్గర నేను తెచ్చుకోవాలనేదే దేవుని యొక్క గొప్ప ప్రేమ. అది तो परमेश्वर के महान प्यार क्या है कि इस पापी को पवित्र बनाऊं, इस अधर्मी को मैं धर्मी बना के मैं अपने पास लाऊं। అది దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు ये परमेश्वर का योजना क्या है कि నీతిమంతుడిని పరలోకానికి పంపించాడు. इसलिए एक धर्मी को इस संसार में भेजा ప్రతి है। ఒక్క మానవుడు ఆ నీతిమంతుడు నాకు కావాలి, हर एक इंसान ये समझना चाहिए वो धर्मी मुझे चाहिए, ఆ నీతిమంతుడు నాకు
కావాలి. वो धर्मी मुझे चाहिए। ఎవరా నీతిమంతుడు? कौन है वो धर्मी? యేసు ప్రభు. यीशु मसीह। యేసు ప్రభు. यीशु मसीह। ఇప్పుడు ఆ నీతిమంతుడు నేను కలిగి ఉండాలి. उस धर्मी मेरे जिंदगी में होना चाहिए। కాబట్టి इसलिए మనల్ని దేవుని యొద్దకు తీసుకురావటానికి, हमें परमेश्वर हमें परमेश्वर के पास पहुंचाने के అంటే लिए, మనల్ని దేవునితో కలపటానికి ఒక నీతిమంతుడిని ఈ లోకానికి పంపించి అనీతిమంతుల కోసం ఆయన శిలువలో చనిపోయాడు. हमें परमेश्वर से मिलाने के लिए एक धर्मी संसार में भेजा गया अधर्मी के पास, ताकि हम परमेश्वर के निकट पहुंच सके। ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడిగాడు. उनके लहू के द्वारा हमारे पापों को धो डाला है। మనం అంటాం, हम యేసయ్యా कहते हैं, यीशु నేను मसीह పాపిని, मैं पापी हूँ, కానీ నీ రక్తం ద్వారా నన్ను అయ్యా మళ్ళీ కొన్నావు ప్రభు, आपके लहू के द्वारा आपने मुझे खरीदा है प्रभु, మళ్ళీ నన్ను దేవుని దగ్గర చేర్చేవు నాయన. फिर से मुझे लौटाया प्रभु के पास। ఆ ఎడబాటు నుంచి మళ్ళీ నన్ను దేవుని దగ్గర చేర్చేవు. जो हम दूरिया था परमेश्वर से, उससे हमें ఇప్పుడు बचाया। యేసుక్రీస్తు లహు ద్వారా ఎవరు కడగబడ్డారో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుడు వాళ్ళతోటి స్నేహం చేయాలనుకుంటున్నాడు, వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉంటున్నాడు. जो कोई यीशु मसीह के लहू के द्वारा धुले हैं, वो परमेश्वर के पास आए हैं। परमेश्वर उनसे प्यार करता है, परमेश्वर उनसे मिला रहना चाहता है। కాబట్టి इसलिए ఇప్పుడు నా పాపాల నుంచి నేను పశ్చాత్తాపడాలి. अभी मैं अपने पापों से मुझे पश्चाताप करनी चाहिए। ఇప్పుడు ఏం చేయాలి మనం? हमें क्या करना होगा? ప్రభువా, प्रभु ఇప్పుడు నేను పాపిని ప్రభువా, నన్ను పశ్చాత్తాప పడుతున్నాను, నేను పాపం చేయటం వల్ల పాపిని అయ్యాను ప్రభు. तो हमें पश्चाताप करना चाहिए। प्रभु मैं पापी हूँ क्योंकि मैं पाप करता हूँ, इस विषय में मैं पश्चाताप कर रहा हूँ करके प्रार्थना करना चाहिए। చూడండి, देखिए కొంతమంది అనుకుంటారు कुछ लोग सोचते हैं నేనేం పాపం చేసి, मैंने कुछ भी पाप नहीं किया, చిన్నతనం నుంచి నేనేం పాపం చేసి, छोटी उम्र से भी मैंने कुछ पाप नहीं మా किया, అమ్మ నాన్న నన్ను బాగా మంచిగా పెంచారు, मेरे माँ बाप ने मुझे बड़ी अच्छी तरह पाला है, నేనేం పాపం చేయలేదు मैंने कुछ भी पाप नहीं किया, కాబట్టి నేను పశ్చాత్తాపాల్సిన అవసరం లేదు నాకు. इसलिए मुझे पश्चाताप करने की आवश्यकता नहीं है। ఇది తప్పు ప్రియులారా. ये गलत है प्रियो। అందుకే అన్నాడు, इसलिए ఏ कहता है, భేదము లేదు, అందరూ పాపం చేశారు. कोई फर्क नहीं है, सब ने पाप किया है। అసలు యేసుక్రీస్తుని ఎరగపోవటమే పాపం, यीशु मसीह को नहीं जानना ही पाप है, బైబిల్ చదవకపోవటమే పాపం, बाइबल नहीं पढ़ना पाप है, ప్రార్థన చేయకపోవటం प्रार्थना పాపం, नहीं करना पाप है, సహవాసంలోకి రాకపోవటం संगति పాపం. में नहीं आना पाप है। చాలా మంది నేనేం పాపం చేస్తున్నాను, నేనేం పాపం చేస్తున్నాను. बहुत से लोग ये बोलते हैं कि मैं कौन सा पाप कर रहा हूँ, मैं कौन सा पाप कर रहा हूँ। బైబిల్ ఏమంటుంది? बाइबल क्या कहती है? దివారాత్రములు దేవుని యొక్క గ్రంథాన్ని చదవమంటుంది. दिन और रात प्रभु का ग्रंथ को ध्यान करो। మరి మనం చదువుతున్నావా? क्या हम का ध्यान कर रहे हैं, చదువుతున్నావా? पढ़ रहे हम? మీరు శోధనలో పడకుండా ప్రార్థన तो చేయమన్నారు. तुम परीक्षा में ना पढ़ो, इसलिए तुम प्रार्थना में लगे रहो। ప్రార్థన చేస్తున్నావా? क्या प्रार्थना कर रहे हैं? సరే చేస్తున్నాం, ठीक है कर रहे हैं। ఎలా చేస్తున్నాం, किस तरह कर रहे हैं, ఏ విధంగా చేస్తున్నాం, किस रीति से कर रहे हैं, అది కూడా తెలుసుకోవాలి. वो भी जानना है। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो మనం జన్మతః పాపులమే. हम तो जन्म से ही पापी है। అవును ప్రభు, ఇంతవరకు నేను हाँ తెలుసుకోలేకపోయాను, प्रभु अभी तक तो मैंने नहीं पहचान पाया, కాబట్టి నేను తెలుసుకుంటున్నాను. अभी मैं आगे को जान पा रहा हूँ। ఆ పాపాన్ని కప్పిపుచ్చుకుంటారు కొంతమంది. कई लोग अपने पाप को ढांप कर रख చూడండి, देते हैं। देखिए అట్నే సామెతలు नीति वचन 28:13 చదవండి. 28:13 को पढ़ेंगे। సామెతలు नीति वचन చూడండి, देखिए 28 28 చేయండి. 28:13. 28 और 13वीं वचन हाँ, पढ़ेंगे। हाँ। जो अपने अपराध छिपा रखता है हाँ। उसका कार्य सफल नहीं होता, हाँ। परंतु जो उनके मान लेता और छोड़ भी देता है उस पर दया की ఇప్పుడు जाएगी। అనబాకండి నేను పాపిని కాదు, अब ये नहीं बोलना मैं पापी नहीं మనం हूँ, ప్రార్థన చేయట్లేదు, हम प्रार्थना नहीं कर रहे, నేను మంచిగా అంటున్నాం. फिर भी हम कहते हैं मैं अच्छा కానీ हूँ। బైబిల్ చెబుతుంది ప్రార్థన చేయండి. लेकिन बाइबल कहती है प्रार्थना करो, మరి బైబిల్ చదవం అసలు, बाइबल पढ़ते नहीं है, फिर నేను పాపిని కాదు అంటాం. बोलते हैं मैं पापी नहीं हूँ। వాక్యం ఏమంటుంది? वचन क्या कहता है? దివారాత్రులు బైబిల్ చదవమంట. दिन और रात वचन को ध्यान किया करो। సహవాసంలోకి రాము, संगति में आते नहीं है, కూర్చోం, వాక్యం వినం. आके बैठ के वचन भी नहीं सुनते। బైబిల్ ఏమంటుంది? बाइबल क्या कहती है? దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చోమంటుంది. प्रभु के सम्मुख आके बैठने के लिए कहती है। ఉత్తమమైన మార్గం అంటుంది, ఉత్తమమైన పని అని చెప్తున్నాడు ప్రభు. प्रभु कहता है इस बात को एक उत्तम काम है करके, ఉత్తమమైన పని అంటున్నాడు. उत्तम काम है करके बोलता है। వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. तो सुनने से विश्वास बढ़ेगा करके बोलता ఆ దినము దగ్గరయ్యే కొద్దీ ఇంకా కలుసుకోవాలంటున్నాడు. है। वो दिन निकट होते हुए और ज्यादा इकट्ठा हुआ करो करके वचन बोलता అందుకే మనం రోజు సాయంకాలం కలుసుకుంటున్నాం. है। इसलिए हम रोज हर दिन शाम को मिल रहे, సాయంకాలం కలుసుకుంటున్నాం, शाम को मिल रहे, हम దేవుని వాక్యం వింటున్నాం, प्रभु का वचन सुन रहे, దేవుని వాక్యం వింటున్నాం. प्रभु का वचन सुन रहे। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ప్రతి ఒక్కరు కూడా हर एक
దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి చాలా శ్రద్ధ కలిగి ఏగరంగా ఉండాలంట. प्रभु का वचन सुनने के लिए बड़ी श्रद्धा से उत्सुक रहना चाहिए. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. जो कोई अपने अधर्म को छिपाता है वो उसका कार्य सफल नहीं होगा, వర్ధిల్లడంట. नहीं सफल వాటిని होगा. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. जो उनको मान लेता है छोड़ भी देता है उस पर दया की जाएगी. అర్థమవుతుందా? समझ में आ रहा వాటిని ఒప్పుకోవాలంట. है? वो मानना होगा. కొంతమంది ఒప్పుకుంటారు, कुछ लोग मान लेते हैं విడిచిపెడతానికి శక్తి ఉండదు. तो छोड़ने के लिए शक्ति नहीं होती उनके చాలా మంది पास. అంటారు, बहुत से लोग बोलते हैं, నాకు తెలుస్తుందండి, मुझे समझ में आ रहा है ఇది తప్పని తెలుస్తుంది, ये गलत है करके मालूम हो रहा है, కానీ నాకు చేయలేకుండా ఉండలేకపోతున్నాను, फिर भी मैं उनको करे बिना नहीं करे पा रहा हूँ, చేయకుండా मैं ఉండలేకపోతున్నాను. करे बिना नहीं रह पा रहा हूँ. అర్థమవుతుందా? समझ में आ रहा है? కానీ लेकिन ఒప్పుకోవాలంట, मान लेना है, వాటిని విడిచిపెట్టాలంట, उनको छोड़ भी देना है, అప్పుడు కనికరం పొందుతామంట. तभी हम पर दया की जाएगी, అప్పుడు దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. अभी हम परमेश्वर हम पर दया करेगा, లేకపోతే క్రోధంగా ఉంటాడు. नहीं तो परमेश्वर का प्रकोप बना रहेगा. చూడండి పిల్లరా, देखे प्रियो, మనకిద్దరు కుమారులు ఉంటే हमारे पास 2 बेटे हैं. చిన్నోడు ఎప్పుడు బాగానే మాట అంటాడు, जो छोटा बेटा मान लिया हमेशा बात सुनता है, बड़ा बात नहीं सुन रहे. వాడు ఏమైనా అడిగితే మిమ్మల్ని अगर वो आपसे कुछ मांगेगा చాలా కోపడతారు. आपको बड़ा गुस्सा आएगा, అసలు ఎప్పుడు అడగ కోపంగా చూస్తా ఉంటాడు, हमेशा उसकी ओर गुस्सा से ही देखते रहते हो, కోపంగా చూస్తా ఉంటాడు. गुस्सा से ही देखते ఎందుకంటే रहते సరిగా మాట అంటాడు, हो, क्योंकि ढंग से बात नहीं सुनता, సరిగా మాట అంటాడు, नहीं सुन रहा ये बात. మాట అంటారు అంటాడు, हाँ कहता है हाँ सुनूंगा, కానీ మాట అంటాం. फिर भी नहीं सुनता. ఎంత కోపం వస్తుంది తండ్రికి, कितना गुस्सा आएगा पिताजी को, తల్లిదండ్రికి ఎంత కోపం వస్తుంది. माँ बाप को कितना गुस्सा आएगा. అదే విధంగా దేవుడికి కూడా इसी प्रकार परमेश्वर మనం को भी పాపాలు ఒప్పుకుంటున్నాం, కొంతమంది ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెడతారు, हम पापों को मान लेते हैं और छोड़ते नहीं है. కొంతమంది విడిచిపెడతారు, कुछ लोग छोड़ देते हैं, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాటినే చేస్తారు, तो जैसा मौका मिलेगा वैसा ही फिर वही पाप करने लग जाते हैं, మళ్ళీ అయ్యే చేస్తారు, वही पाप करते మళ్ళీ हैं, పశ్చాత్తాపడతారు, फिर पश्चाताप करते మళ్ళీ हैं, ప్రార్థన చేస్తారు. फिर प्रार्थना करते रहते అంటే ఈ యొక్క ఆ సిల్సిల రొటీన్ గా జరుగుతూనే हैं. ఉంటుంది. यानी कि ये सिलसिला चलती जा रही है. అప్పుడు మనకి అంటే మనం ఒక భయంకర స్థితిలో ఉన్నట్లు లెక్క. ऐसे में अपने आप को हम समझे हम बहुत खतरा में, మనం భయంకర విషయంలో ఉన్నాం. बड़ी खतरा में ఎందుకని? हैं. क्यों? యేసు ప్రభు దొంగలాగా వస్తాడు, क्योंकि प्रभु यीशु चोर के समान आने वाले हैं, దొంగలాగా వస్తాడు. चोर के समान आने ఎప్పుడు वाले हैं. వస్తాడో తెలియదు, कब आएगा पता नहीं, ఏ టైంలో వస్తాడో कौन से తెలియదు. टाइम पे आएगा नहीं మరి मालूम. ఆ టైంలో గనక अगर उस समय దేవుని में యొక్క క్రోధం కింద మనం ఉన్నాం అనుకోండి, अगर परमेश्वर के प्रकोप के नीचे हमें, వెళ్తాం మన పరలోకానికి? क्या जा पाएंगे स्वर्ग में? వెళ్ళలేం ప్రియుల, नहीं जाएंगे प्रियो, వెళ్ళలేం. नहीं जा అందుకని पाएंगे. అపోస్తుల కార్యము, इसलिए प्रेरितों का काम, చూడండి అపోస్తుల కార్యము प्रेरितों का काम 3:19 చదవండి. 3:19 को देखेंगे. అపోస్తుల కార్యము प्रेरितों का काम 3:19 3:19 पढ़ेंगे. ఒకసారి చదువుదాం. इसलिए हाँ। मन फिराओ हम्म। और लौट आओ कि तुम्हारे पाप मिटाए जाए, ఆ, जिससे प्रभु के सम्मुख से हाँ। विश्रांति के दिन आए. అది ఇప్పుడు ఏమంటున్నాడు? क्या कहता है? పాపాలు ఏమంటున్నాడు? मन फिराओ, लौट के आओ. పాపాలు ఒప్పుకోవాలి, మనస్సు మార్చుకోవాలి. तो मन को फिराना है और लौट के आना है प्रभु के पास. మనస్సు మార్చుకుని ఏం చేయాలి? मन फिरा के क्या करना है? ప్రభు దగ్గరికి రావాలి, प्रभु के पास लौट के आना है, ప్రభు దగ్గరికి రావాలి. आना है प्रभु के యేసు पास. ఎందుకు వచ్చాడు? प्रभु यीशु क्यों ఆయన आया है? రక్తం ఎందుకు గార్చాడు? क्यों लहू बहाया? మనల్ని ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. हमें प्रभु के परमेश्वर के पास पहुंचाने ఆయన के लिए, యొక్క కోపం నుంచి, ఆయన యొక్క క్రోధం నుంచి ఆయన సల్లార్చడానికి మనం. उनके प्रकोप से हमें बचाने के लिए. కానీ लेकिन ఈనాడు మానవుడు इन दिनों में इंसान తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేని తిరుగుతున్నాడు. गलत करने के बावजूद भी ये कहता है मैंने गलत नहीं किया. క్రైస్తవులు కూడా मसीह भी ఆ పాపాలు కొంతమంది ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టలేదు. पापों को मान तो लेते हैं मगर छोड़ नहीं पाते. అంతా కూడా రక్షణ మార్గంలో నుంచి పక్కకున్నట్టే కనపడుతుంది మనకి. ये सारी विषय हमें ऐसा दर्शाता है कि ये उद्धार के मार्ग से हट के है. అందుకని చూడండి इसलिए देखिए 20లో ఏమంటాడు చూడండి, అపోస్తుల కార్యం 3:20లో, तो प्रेरितों के काम 3:20 में देखिए, మీ కొరకు నియమించిన ఏ క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి అన్నాడు. तो इसलिए तुम्हारे पाप मिटाए जाए, इस वजह से तुम मन फिराओ और लौट के आओ बोलता है. అదే ఏమంటున్నాడు? क्या कहता है? మారు మనస్సు నొంది తిరుగుడి. मन फिराओ करो और लौट के आओ बोलता है. అసలు మారు మనసు అంటే ఏంటి? मन फिराओ का मतलब क्या है? అంటే రక్షణ పొందినాక ఇంతకు ముందున్న అసలు ఆ మనసు గాని, ఆలోచనలు గాని, పనులు గాని అసలు ఏమీ కనబడకూడదు. అది उद्धार पाने के बाद, उद्धार से पहले जो व्यवहार हमारे पास काम काज है, जो संसार की रीति से, उनमें से कुछ भी हमारे पास नहीं అసలు दिखना, ఉండకూడదు, बिल्कुल नहीं दिखना चाहिए, కనపడకూడదు. ఇక वो दिखाई नहीं देनी चाहिए. అది మారు మనసు అంటే. ये है मन फिराओ. కొన్నిసార్లు చూడండి, कई बार देखिए ఒక అధికారి एक अधिकारी
ఒక అతని కింద ఉన్న వ్యక్తి సరిగ్గా పని చేయలేదు అనుకోండి, उसके नीचे जो काम करने वाले ढंग से नहीं किया, వీడు రేపు నుంచి నా కళ్ళ ముందు కనపడకూడదు. वो कहेगा कि "ए, कल से मेरे आंखों के सामने नजर नहीं आना चाहिए." ఏమంటాం? क्या कहते हैं? రేపు నుంచి నా కళ్ళ ముందు కనపడకూడదు. मेरे आंखों के सामने नजर नहीं आना चाहिए कल से. సగం కనపడి సగం కనపడకపోతే ఏమంటాడు? तो आधा दिखाई दे रहा, आधा नहीं दिखाई दे रहा तो क्या बोलेगा? తొంగుని చూస్తున్నాడు అనుకోండి ఆఫీసులో, అట్లా తొంగుని చూస్తున్నాడు. चुप के कहीं कोने से चुप के देख रहा होगा, నేను ఏం చెప్పాను ఇడికి నేను तो वो क्या कहेगा अधिकारी, अरे कल मैंने इसके बारे में क्या बोला था? తొంగుని చూస్తున్నాడు మళ్ళీ वो देखो झांक झांक के देख रहा है, ఆఫీసులో తిరుగుతున్నాడు. ऑफिस में क्यों नजर आ रही है? చెప్పానా? मैंने कहा था ना, అసలు నాకు కనపడకూడదు చెప్పాను నేను बिल्कुल मेरे आंखों के सामने नहीं आना चाहिए. అంటాడంట. कहेगा कि नहीं? మరి దేవుడు ఏమంటాడు? ऐसे में परमेश्वर क्या कहेगा? పాడిలే సగం మారు మనసును సగం మంచి మనసులు సగం చెడ్డ మనసులు కలిగి ఎట్టకట్ట ఉంటే ఉండాలి అంటాడా? तो परमेश्वर ये बोलेगा कोई बात नहीं, आधा तो मन फिराया है, आधा संसारिक रीति तो चलेगा, कोई बात नहीं, बोलेगा क्या? అదే నేను చెప్తాను మీకు. यही विषय में आपको అదే बताता हूं. వాక్యం కూడా చెప్తుంది. वचन भी यही बोलता है. మారు మనసు అంటే ఇక ముందున్న మనసు, రక్షణ పొందక ముందున్న మనసు ఉంటది, అసలు అది ఎక్కడ కనపడకూడదు. मन फिराव का मतलब उद्धार से पहले जो मन है पाप का मन, वो बाद में कहीं पे भी नजर नहीं आनी चाहिए. కాబట్టి రక్షణ అంటే అసలు అదే. उद्धार का मतलब यही है. రక్షణ మార్గంలో ఉన్నాను అంటే అసలు ఇదే. उद्धार के मार्ग में मैं हूँ तो यही है विषय. అర్థమవుతుందా? समझ में आ रहा है? క్రైస్తవులు ఒక రక్షణ మార్గంలో ఉన్నామంటే అర్థం ఏంటి? మారు మనసు కలిగి ఉండాలి. अगर मसीह कहता है कि मैं उद्धार के मार्ग में हूँ, तो उसका मतलब क्या है? मन फिराव से रहना चाहिए, ఒప్పుకోవాలి, पापों को मान लेना है, పశ్చాత్తాపడాలి, पश्चाताप करनी है, పశ్చాత్తాపడాలి. पश्चाताप करनी है. ఏదన్నా ఒక చిన్న తప్పు చేసావు అనుకోండి, छोटी सी हमने किसी गलती किया है, అరే ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు లేదు, अरे ये गलती तो मेरे द्वारा नहीं होनी चाहिए था, తప్పు చేయకూడదు. गलत नहीं करना चाहिए. చూడండి, देखिए, మనం తప్పు చేసే వ్యక్తిని గనక మనం కొంచెం గద్దిచ్చాము, अगर जो कोई गलत कर रहे, अगर हमने उसको थोड़ा डांटा, ఎందుకంటే తప్పు చేస్తున్నాను, तुम गलत कर रहे, तुम ఎందుకు చేస్తున్నావు తప్పు, क्यों कर रहे, तुम बताओ. చేయబాకన్నావు नहीं करो बोलेंगे. అతను దాన్ని మార్చుకుంటే మనతోటి బాగా మంచిగానే ఉంటాడు. अगर उस गलती को वो सुधारता तो हमारे साथ मिलके अच्छा सा रहेगा. అతను వదిలిపెట్టుకోవాలనుకోకపోతే, अगर उस गलती को छोड़ना नहीं चाहेगा, మనతో కలవాలనుకోడే तो हमसे मिलने के मन नहीं रखेगा, మనతో మాట్లాడాలనుకో, बिल्कुल हमसे बात करने को भी नहीं మనతో सोचेगा, మాట్లాడు, नहीं का बात करेगा हमसे, ఎందుకంటే వదులుకోవాలని లేదు అసలు. क्योंकि उसके अंदर का पाप छोड़ने का स्वभाव नहीं ఒకవేళ था. మనం అసలు ఏం అంటలేదు అనుకోండి, अगर हमने उसको कुछ नहीं कह रहे, అతను తప్పు చేస్తున్నాడు, तो गलत कर रहे, అతను తప్పు ఉంది, उसके अंदर गलती है, ఆమెలో తప్పు ఉంది, उस आदमी औरत में भी गलती మనం है, ఏం అంటలేదు అనుకో, हम कुछ भी नहीं మనం बोल रहे. మంచోళ్ళకి కనపడతాం, तो ऐसे में हम उनको बड़े अच्छे नजर आते हैं, మంచోళ్ళకి కనపడతాం, बड़े अच्छे नजर आते हैं, మనం ఏం అంటలేదు అసలు. क्योंकि हम कुछ समझा रहे नहीं उनको, అతనిలో ఉన్న పాపాన్ని మనం उसके గద్దెత్తలేదు, पाप को नहीं डांट रहे हम, నువ్వు అతను పాపం చేస్తానని మనం అంటలేదు, हम उसको ये नहीं बता रहे तो पाप में है करके, మనతో బాగా तो ఉంటుంది. इसलिए वो हमसे मिलके ही रहेगा. మనం అన్నాం అనుకోండి, अगर हम మరి बोलेंगे తప్పు చేస్తున్నావు, तू गलत कर रहा నువ్వు है, మారు మనసు పొందు, तू मन फिराओ, పశ్చాత్తాపడు, पश्चाताप करो, ఇది తప్పయ్యా, ये गलत ఇది है भाई, తప్పమ్మా అను. ये गलत है ఏయ్, बहन, వాళ్ళతో మాట్లాడకండి, ए, इनसे बात मत करो, बस వాళ్ళతో మాట్లాడకండి, नहीं बात करना, మాట్లాడద్దు అసలు, नहीं అసలు बोलना వాళ్ళ దగ్గర बिल्कुल. పోవద్దు. उनके पास जाना ही नहीं उनके पास. అంటే మనం కరెక్ట్ అయిన వాళ్ళం అని అర్థం. तो ऐसा अगर हमको घृणा करते तो हमें समझना चाहिए हम అది बिल्कुल ढंग से हैं. నిజమైన ప్రేమ. ये सच्ची प्यार है, అని నిజంగా ఆ వ్యక్తులను మనం నిజంగా ప్రేమిస్తున్నాం, सच्ची में हम उसको अच्छे से కానీ मन से ఆ प्यार करते వ్యక్తి हैं, మనల్ని అర్థం చేసుకోవాలి, लेकिन वो सामने वाला हमको समझ नहीं पा रहा है, అర్థం చేసుకోవాలి. नहीं समझ पा रहे. నాకు చెప్పింది మంచిదే కదా, तो मेरे लिए तो अच्छी बात बताया మంచి है, మాటలే చెప్పారు अच्छी కదా. बात ही बोले हैं, నేను ఆడతా విరుద్ధంగా ఉంటుంది అసలు. क्यों मैं उनके विरुद्ध चलूं? వాళ్ళు ఎక్కడన్నా తప్పు చెప్పారా? क्या कहीं उन्होंने गलती बताया हमारे लिए? ఎక్కడన్నా తప్పు చెప్పారా? कहीं गलती बताई उन्होंने? ఏదైనా మన గురించే ప్రార్థన చేస్తున్నారు. इसलिए हमारे लिए प्रार्थना कर रहे हैं. ఫీలారా क्यों? ఇలాంటి వ్యక్తులు इस तरह के लोग దేవుని మార్గంలో ఉన్నట్టు ఉంటారు గాని వాళ్ళు భయంకర స్థితిలోనే ఉన్నారు. तो ऐसा लगता है कि ये परमेश्वर के मार्ग में ठीक ठीक है, मगर वो बहुत भयानक स्थिति में है. అర్థమవుతుందా? समझ में आ रहे हैं? అలాంటి వాళ్ళని इस तरह के लोगों మనం को దేవుని సన్నిధికి తీసుకురావాలి, तो परमेश्वर सम्मुख लेके आना है, దైవదాసులతో కలపాలి. परमेश्वर का दास से मिलाना है. ఎందుకని? क्यों? దైవదాసుడు అతను వాళ్ళ మేలు గురించే ఉన్నాడు. क्यों? परमेश्वर का दास उनकी भलाई की खातिरी है, వాళ్ళని ఎట్టన్నా ప్రభు మార్గంలో మళ్ళా స్థిరపరచాలని ఉన్నాడు. उनको कैसे भी वो प्रभु के मार्ग में फिर से स्थिर करना అదే है. దేవుని మనసు. यही दे परमेश्वर का అందుకే मन है. యేసయ్యని పంపించాడు. इसलिए यीशु मसीह को भेजा है. ఎందుకు పంపించాడు? क्यों भेजा है? ప్రభు దేవుడి దగ్గరికి మనల్ని తీసుకొస్తాం, तो परमेश्वर के पास हमें पहुंचाने के దేవుని लिए, దగ్గరికి మనల్ని తీసుకొస్తాం. परमेश्वर के पास हमें पहुंचाने के लिए. చూడండి, ఆంధ్రేయ చూడండి, देखिए आंद्रे को देखिए, యేసు ప్రభువుని చూశాడు, यीशु मसीह को देखा, తన సహోదరుడైనటువంటి పేతురుని తీసుకొచ్చాడు. अपना भाई जो पतरस को लेके आया. కొంతమంది శిష్యులు చూడండి, कुछ चेलों को देखिए, కొంతమంది శిష్యులను और తీసుకొచ్చాడు. चेलों को लेके आया. చూసారా? देखा. కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, ఇప్పుడు మనం ప్రభు యొక్క రక్షణ మార్గంలో ఉన్నాము అనే దానికి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. तो हम अपने आप को ये जानना चाहते हैं आज के दिन हम प्रभु के मार्ग में ठीक ठीक से है या नहीं.
ఎందుకని क्यों పశ్చాత్తాపడుతున్నాం. पश्चाताप कर रहे? మనం చేసిన పాపాలను మనం గమనిస్తున్నాం. इससे पहले जो पाप किया उसके विषय में माफी मांग रहे, మారు మనసు పొందాం. मन फिराए हैं। ఇంతకు ముందు అసలు మనలో ఏమి కనపట్ల. जो मन फिराव से पहले जो विषय है अभी हमारे अंदर कुछ भी नजर नहीं आ रहे। నేనున్నాను, मैं जो हूँ, నేనే చెప్తున్నాను. मैं अपना आप को लेकर बताता हूँ। నేను రక్షణ పొందక ముందు मैं उद्धार पाने से पहले నాలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. मेरे अंदर कुछ ऐसे लक्षण थे। ఇప్పుడు నేను రక్షణ పొందా, अब मैंने उद्धार पाया हूँ, రక్షణ మార్గంలో ఉన్నా, उद्धार के मार्ग में हूँ, నా పాపాలు ఒప్పుకున్నా, मैंने अपना पाप को मान लिया है, పశ్చాత్తాపడుతున్నా. पश्चाताप भी మళ్ళీ किया। అయ్యే కనపడితే अगर वही बात फिर से दिखाई दे रहे तो మళ్ళీ అయ్యి కనపడుతున్నాయి అనుకోండి. फिर वही विषय पुराने विषय दिखाई दे रहे हैं, ఇప్పుడు నేను ఏ మార్గంలో ఉన్నట్టు? ऐसे में मुझे क्या समझना चाहिए? मैं कौन सा मार्ग में हूँ? నేను దేవుని యొక్క బిడ్డనేనా? क्या मैं परमेश्वर का संतान हूँ? దేవునికి యోగ్యంగా ఉన్నాను నేను? परमेश्वर का योग्य हूँ मैं? బైబిల్ చెబుతుంది. बाइबल कहती है ఈ వాక్యం విన్నా వాళ్ళకి అర్థం అవుతుంది. जो वचन सुनेगा उनको समझ में आएगा। కొంతమంది ఇది కూడా విడిచిపెట్టుకుంటారు. कुछ लोग सुन के भी छोड़ देते हैं। వాళ్ళు మనం ఏం చేయగలం? ऐसे लोगों को हम क्या कर అంటే सकते हैं? ఆ గలత ఆ మార్గంలోనే ఉండాలనుకుంటారు. यानी कि उसी गलती में ही रहना चाहते ఆ हैं, మార్గంలోనే उस ఉండాలనుకుంటారు. गलत रास्ते में ही रहना चाहते చూడండి हैं। పిల్లరా, देखिए प्रिय, యోహాను సువార్త యోహాను సువార్త 1:12 అందరికి తెలుసు విషయం. एक बार सबको पता है ये बात। 1:12 చదవండి. बात पढ़ेंगे, అందరికి తెలిసినటువంటి మంచి వాక్యం. सबको जानकारी रखने वाले वचन है। हाँ। परंतु जितनों ने उसे ग्रहण किया है ఆ उसने उनसे परमेश्वर के संतान होने का अधिकार दिया है। ఆ విశ్వాసం ద్వారా నేను దేవుణ్ణి పొందుకోవాలి, క్రీస్తుని పొందుకోవాలి. विश्वास के द्वारा हमें ये समझना चाहिए मुझे मसीहा को पाना है। ఏమంటున్నాడు? क्या कहता है? ఎందరైతే जितनों ने उसे ग्रहण किया ఆ विश्वास ఉంచారు, అంగీకరించారు। ఎందరైతే ఆయన్ని అంగీకరించారో వాళ్ళందరూ కూడా ఎవరు సంతానం అంట? దేవుని పిల్లలవుటకు అధికారం। దేవుని పిల్లలు. అంటే అర్థం ఏంటి? పాపాలు ఒప్పుకున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, మరి యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాం, ఆయన రక్తం ఎందుకు గార్చాడో తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మనకు అంత రక్షణ మార్గం అంత అర్థమైపోతుంది మనకి. यीशु को ग्रहण करने का मतलब है हम अपना आप को पश्चाताप करते हैं पापों के विषय में, क्यों यीशु मसीह आए हैं ये भी जान चुके हैं, और हमारे पापों के खातिर वो मर गए करके भी जब समझते हैं, हाँ। परमेश्वर ने उसे भेजा है करके भी समझते हैं। इस रीति से समझना स्वीकारना ही वो कहा गया कि ग्रहण करना। అంటే నాకు ఇప్పుడు అర్థమైపోయింది, నేను కరెక్ట్ గా నేను యేసు ప్రభు నేను పొందుకున్నాను. ऐसे में मैं ठीक ठीक मालूम पड़ जाता है कि मैंने सच्ची में यीशु मसीह को पाया। అంటే నాకు రక్షణ నిశ్చయం అయిపోయింది. यानी कि मेरा उद्धार बिल्कुल हो गया, सिद्ध हो गया है। కొంతమంది చూడండి, కొంతమంది कुछ लोगों को देखिए నలుగురు కూడుకుంటారు, 4-5 लोग इकट्ठा हो जाते हैं, ఏం మాటలు మాట్లాడుకుంటారు, कुछ ऐसे ही बातें करते हैं, संसार అసలు ప్రార్థన చేస్తారు. थोड़ी देर प्रार्थना करते हैं, చివరిలో ఏమని ప్రార్థన తెలుసా? अंत में क्या करके प्रार्थना करते हैं पता है? ఏదన్నానయ్యా నీకు అయిష్టంగా మేము మాట్లాడుంటే మమ్మల్ని క్షమించయ్యా అంటారు. प्रभु इस प्रार्थना में हमारी बातों में कुछ भी आपको ठीक नहीं लगता, ऐसी बात हमने कहा हो तो हमें क्षमा कर दो करके बोलते हैं। अंत చేయొచ్చా में। ప్రార్థన అసలు? क्या इस तरह की प्रार्थना कर सकते हैं? అరగంట సేపు కూర్చున్నారు మీరు అందరూ, आधा घंटा बैठे थे आप सब, అందరు విశ్వాసులే, सभी विश्वासी हैं, ప్రార్థన చేసుకున్నారు, प्रार्थना किए हैं, కొన్ని आपस में మాటలు कुछ మాట్లాడుకున్నారు. आपस में कुछ बातें भी की हैं। చివరిలో ప్రార్థన చేస్తే अंत అంటారు, में प्रार्थना करते वक्त बोलते हैं, అయ్యా మేము నీకేమన్నా విరుద్ధంగా మాట్లాడుకుని ఉంటే అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. ये प्रार्थना करते हैं कि प्रभु अगर हमने आपका विरुद्ध कुछ बात किया तो हमें क्षमा कीजिए। ఎవరండి విశ్వాసులు? कौन है प्रार्थना करने वाला? विश्वासी है। విశ్వాసులు చండాలంగా మాట్లాడుకుంటారు కూర్చుని. क्या विश्वासी आपस में गलत बातें कह सकते అసలు हैं? వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం చేసాడు తెలియదు వీళ్ళకి. क्या बात करते वक्त इनको पता नहीं है सही बात है, ढंग पे आते बात कर सकते हैं, नहीं कर सकते? మాట్లాడుకున్నారా? क्या बिना सोचे समझे ही बात ఏ किया है? మార్గంలో ఉన్నట్టు कैसा इंसान कौन सी मार्ग में है? చాలా సార్లు పాస్టర్లు కూడా చెప్పారు. कई बार मैंने पास्टरों को भी बताया, ప్రార్థన పాస్టర్లు కూడా చేశారు, इस तरह की प्रार्थना चरवाहे भी करते हैं, విశ్వాసులు కూడా చేశారు. विश्वास भी करते हैं। కూర్చున్నప్పుడు ఆ చివరిలో అంటారు, ఏదన్నా తప్పుగా మాట్లాడుకుంటే మమ్మల్ని క్షమించయ్యా అంటే వాళ్ళకి తెలియదు తప్పు మాట్లాడారా రైట్ మాట్లాడా అది కూడా తెలియదు వీళ్ళకి. तो बैठते हैं आधा घंटा बातें करते हैं, प्रार्थना करते वक्त बोलते हैं अगर कुछ गलत लफ्ज हमसे निकला तो क्षमा कीजिए बोलते हैं। क्या इनको पता नहीं है सही बात कर आपस में गलत बात किया है? ప్రార్థన చేయకూడదు. इस तरह का प्रार्थना नहीं करना चाहिए, నీతిమంతుడు పాపం చేయడు కదా, क्योंकि धर्मी इंसान पाप नहीं करेगा తన ना, నాలుకను కాపాడుకుంటాడు, अपना जीव को संभाल के रखेगा, కాపాడుకుంటాడు. संभालेगा। అర్థమవుతుందా? समझ में आ रहे? కాబట్టి इसलिए మనం ఇద్దరు మాట్లాడుకుంటే పక్కనే ఉండి వింటాడంట దేవుడు. परमेश्वर का वचन कहता है हम दो जने आपस में बात करते तो वो रहस्य में रह के सुनता है। మలాఖీలో ఉంది ఈ విషయం. मलाकी में लिखा हुआ ये बात, దేవునికి యందు భయభక్తులు కలిగి ఉండాలి. तो परमेश्वर का डर मानते हुए रहना चाहिए। నేను నా गुंडे में చేయి చెప్తాను, मैं अपने छाती पे हाथ रख के कह सकता నేను हूँ, చెప్తాను, मैं कहता हूँ అతిశయించువాడు దేవుని యందు అతిశయించు. घमंड करने वाला परमेश्वर में ही घमंड करे। నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, जब मैंने यीशु मसीह को विश्वास किया, బైబిల్ చదువుకున్నాను, बाइबल पढ़ रहा हूँ, నాకు తెలిసిపోయింది मुझे मालूम पड़ गया తప్పు ఏందో सही क्या है ఒప్పు ఏందో गलत क्या
है, నీతి ఏందో धार्मिकता क्या है, అవినీతి ఏందో अधार्मिकता क्या నాకు है, తెలిసిపోయింది. मुझे मालूम पड़ गया। నేను ఇంకా మాట్లాడను, తప్పు మాట్లాడనే కాదు. तो मुझे गलत नहीं बोलता, फिर मैं नहीं बोलूंगा गलत। నేను దేవుడు ఎదుగుతున్నప్పుడు जब मैं परमेश्वर में అంటే बढ़ते जा रहा हूँ, ఎదిగే ఒక పీరియడ్ ఉంటుంది, ఎదిగే పీరియడ్ ఉంటుంది ఒకటి. प्रभु में हम बढ़ने का एक पीरियड होती है, అది అప్పుడు మనం సరి చేసుకుంటా ఉంటాం. ऐसे में हम अपने आप को सुधारते रहते हैं। ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పీరియడ్ జరుగుతూ ఉంటది ఇక. क्या ये सुधारने का समय कितना साल तक चलता रहेगा? అర్థమవుతుందా? समझ में आ रहे? మేము పాపులమయ్యా, हम पापी है మేము प्रभु, పాపులమయ్యా, हम पापी है మేము प्रभु, పాపులమయ్యా. हम पापी है। ఇదే ప్రార్థన, बस हमेशा यही प्रार्थना, మేము పాపులమయ్యా. हम पापी है प्रभु। మరి పరిశుద్ధులు ఎప్పుడు అవుతావు तो నువ్వు? फिर कब पवित्र बनेगा आप? ఎప్పుడు చూసినా నేను పాపినయ్యా, कभी भी నేను देखो मैं పాపినయ్యా. पापी हूँ, मैं पापी हूँ, मैं पापी। నువ్వే పాపి అయితే ఇంకా పాపుల కొరకు ఇంకేం ప్రార్థన చేస్తా? अगर आप ही पापी समझते अपने आप कभी भी, दूसरे के लिए क्या बाइबल में प्रार्थना लिखा करोगे? చూడండి. देखिए बाइबल क्या कहती है। యోహాను సువార్త 9:31 చదవండి. ఏం చెప్తుంది यूहन्ना బైబిల్? सुसमाचार 9:31 देखिए, చూడండి ఒకసారి 9:31 చదవండి. 9:31 पढ़िए क्या कहती है। యోహాను సువార్త. हम जानते हैं कि परमेश्वर पापियों की नहीं सुनता, हाँ। परंतु यदि कोई परमेश्वर का भक्त हो और हाँ। उसकी इच्छा पर चलता है हाँ। तो वह उसकी सुनता है। అర్థమైంది ఇప్పుడు? समझ में आ रहे నువ్వు हैं? ఎప్పుడు చూసినా నేను పాపినయ్యా, मैं हमेशा నేను पापी हूँ, పాపినయ్యా. पापी నేను हूँ। అంటే నువ్వు పరిశుద్ధుడు అయ్యన్న సంగతి నీకు తెలీదు. यानी कि मैं पवित्र हो गया हूँ करके आपको मालूम नहीं, నువ్వు రక్షణ మార్గంలో ఉన్న సంగతి నీకు తెలీదు. आप उद्धार के मार्ग में हो ये भी नहीं जान पा అసలు रहे। ఏది పాపమో ఏది పాపం కాదో, ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు. कौन सा चीज पाप है, कौन सा विषय पाप नहीं है, क्या बात कर रहे, क्या बात नहीं कर रहे, ये भी होश में नहीं ఏ आता। మార్గంలో ఉన్నట్టు ఇప్పుడు? आप कैसे में कौन से मार्ग में है? ఏమంటున్నాడు? देखिए यहाँ पे क्या, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. परमेश्वर पापियों की नहीं सुनता, हम ये बात जानते నేను ఒక हैं। మాట రాస్తున్నాను. आप मुझसे ये बात कह सकते हो పాస్టర్ అండి, पास्टर जी, అందరం పాపులమే కదా. आपने कहा सबने पाप किया है, కరెక్ట్. सही बात है, కానీ మనం తెలుసుకున్నాం. तो हम जान चुके हैं इस నేను बात को। రక్షణ మార్గంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు. मैं నేను उद्धार के मार्ग में जो है उनके నేను बारे అన్ని में జనుల बताता గురించి हूँ। చెప్పట్లా, मैं अन्य जाति के बारे में नहीं बोलता, కుల్లంగా పాపం చేసే వాళ్ళ గురించి చెప్పట్లా. खुल्लम खुल्लम वो पाप कर रहे हैं उनके लिए नहीं నేను बोलता। రక్షణ మార్గంలో ఉన్నాను. जो उद्धार के मार्ग में करके నా समझते కొరకు हैं, ప్రభు యేసు చనిపోయాడు, मेरे लिए प्रभु यीशु मर चुके ఆయన हैं, చనిపోయి నాకు జీవం ఇచ్చాడు. वो मर गया, मेरे लिए जीवन दिया है। నాకు తెలిసిపోయింది నేను పరిశుద్ధుడు అయిపోయాను. ఇప్పుడు मुझे मालूम पड़ेगा मैं अभी पवित्र हो चुका ఆయన हूँ। నీతి మంతుని ఎందుకు పంచాడు? అవినీతుల్ని ఆయన దగ్గర తీసుకొస్తానికి పంపించాడు. उस धर्मी को क्यों भेजा है कि अधर्मियों को उनके पास पहुंचाने के కాబట్టి నాకు తెలిసిపోయింది. लिए। बात मुझे मालूम पड़ गया ఇక है, నేను పాపం చేయను, मैं आइंदा पाप नहीं करूँ, ఇక నేను పాపం చేయను, आइंदा पाप नहीं ఇక करूँगा। పాపం మాటలు నేను అసలు మాట్లాడను. पाप की बातें मेरे मुंह से नहीं निकलेगा। అయ్యా వందనాలయ్యా, हाँ प्रभु धन्यवाद, నన్ను పరిశుద్ధుని చేయటానికి मुझे पवित्र बनाने के लिए ఎంత చక్కని కార్యం చేసేవయ్యా. इतना अद्भुत कार्य किया నేను प्रभु। పరిశుద్ధుని ప్రభు, मैं अभी पवित्र हूँ నేను प्रभु जी, పరిశుద్ధుని ప్రభు. मैं पवित्र हूँ అలాంటి प्रभु। వాళ్ళే तो ఎత్తపడతారు. इस तरह के लोग ही उठा लिया వీళ్ళు जाएंगे, సిద్ధపడ్డ వాళ్ళు. ये तैयारी के साथ रहने वाले हैं। అర్థమవుతున్నాయి ఇప్పుడు? समझ में? అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు, इस तरह प्रार्थना करने वाले, అలా నిశ్చింతగా ఉన్నవాళ్ళు अपने आप को निश्चिंत रहने वाले వీళ్ళు పరలోకానికి వెళ్తారు. ये स्वर्ग में जाएंगे। నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, నేను పాపిన పాపికి పరలోకానికి ఏడెళ్తాడు? तो मैं पापी हूँ करके करने वाला कहाँ जाएंगे स्वर्ग में? దేవుడు ఏమనుకుంటాడు? तो ऐसे में प्रभु क्या అరే, समझेगा? నేను చేసిన ఈ ప్రణాళిక ఇతనికి అర్థం కాలేదా? अरे मैंने ये जो योजना पूरा किया, ये क्या इसको समझ नहीं आया? ఇతనికి అర్థం కాలేదా? क्या समझ में नहीं आया? ఏం మాట్లాడుతున్నాడు? तो ये कौन सी प्रार्थना करता है, ఏ విధలాలలో ఉన్నాడు? कौन से रीति में है ये? ఈరోజు ఒక ఇంటికి వెళ్ళాను. हम आज एक घर में गए थे, ఇంటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాను. वहां जाके प्रार्थना करके आ रहे थे। సిస్టర్ ఎదురైంది. एक सिस्टर सामने आई थी, పక్కన ఉంటున్న సిస్టర్ అంది, ఈమె విశ్వాసే అంది. तो बगल में एक सिस्टर ने कहा ये भी विश्वासनी है। అచ్చా, సో ఈమంది నిన్న ఎక్కడికి వెళ్ళి నాకు కనపడలేదు అంది. तो हमसे जो मिलाए उस बहन ने कहा आप कहाँ गए थे कल, नहीं मिले थे मुझे। నిన్న ప్రభు భోజనం కదా, నెలలో ఒకసారి అందుకు వెళ్ళాను అంది. कल प्रभु का भोज है, पहले संडे है, महीने में एक बार है, అంటే इसलिए गया हूँ। నెలలో ఒక్కసారి వెళ్ళొద్దు అనమాట. यानी कि महीने में एक बार ही जाती है चर्च में, నెలలో ఒక్కసారి వెళ్ళు. महीने में एक बार जाती है। ఎందుకని? ప్రభు భోజనం, क्यों? प्रभु का भोज है, ప్రభు इसलिए। బల్ల ఉంది కదా, प्रभु का भोज है ना, అందుకని వెళ్ళాను. इसलिए गया हूँ। అప్పుడు సిస్టర్ అంది పక్కనే, फिर सिस्टर ने कहा तुरंत ही పర్వాలేదులే, ఏదైతే తెలుసుకుని దేవుళ్ళని ఉన్నావులే. कोई बात नहीं, कुछ भी हो, कम से कम जान तो लिया प्रभु के मार्ग में కానీ हो। కరెక్ట్ మార్గం ఉందా? लेकिन ठीक मार्ग में है, యేసు ప్రభు మార్గంలో ఉంది, यीशु के मार्ग में కానీ है, కరెక్ట్ అయిన మార్గం లేదు. ठीक मार्ग में नहीं है। అంటే నెలకోసారి వెళ్దా? महीने में एक बार जाएंगे, అంటే ప్రభు భోజనం నెలకోసారి ఇస్తారు అక్కడ. महीने में एक बार देंगे प्रभु का ఇప్పుడు भोज। ఏమని చెప్తారు? अब ये लोग क्या बोलेंगे? పర్వాలేదులే అమ్మా, నెలకోసారి వచ్చి ప్రభు భోజనం తీసుకుని వెళ్ళు, तो वो क्या ये संदेश देते हैं कि कोई बात नहीं, महीने में एक बार आके प्रभु भोज लेके जाओ, తీసుకుని వెళ్ళు. तो लेके जाओ। అంటే ఇప్పుడు తప్పుడు మార్గం నడిపిస్తున్నారా? यानी कि गलत रास्ता में चला रहे ना। అనొచ్చు, ఇదేందమ్మా నెలకోసారి వస్తావింది, बोल सकते थे ना, क्यों आ रहे महीने में एक बार आप? కేవలం ప్రభు భోజనం కోసం వస్తున్నావా? केवल प्रभु भोज के लिए आते అంటే हो? తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతాడు. क्या ये लेने से आप स्वर्ग में चले जाओगे क्या? ఈ నెలంతా రావే నువ్వు? क्या महीने भर नहीं आओगे तुम?
ఎట్లా ఉండదు ప్రియులారా? तो बोलना चाहिए ना था प्रिय। నాకు బాధ వేసింది. हमें बड़ा दुख అప్పుడు लगा। అనుకున్నాను, फिर मैंने सोचा, ఈ అమ్మాయి యేసుక్రీస్తు మార్గంలో తెలుసుకుంది గాని తప్పు మార్గంలో ఉంది. मैंने जान लिया कि ये लड़की मसीह को तो जान लिया मगर गलत मार्ग में భయ్యా है। నువ్వు వెళ్ళే మార్గం తప్పు, हाँ भाई, तू जाने वाला मार्ग गलत है, అక్కడ బాగా అపాయం ఉంది, आगे को खतरा है, తిరిగిరా. वापस मुड़ के आ అలాంటి जाओ। వాళ్ళు చెప్పేవాళ్ళు కావాలి. इस तरह बोलने वाला चाहिए, వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. उनके लिए प्रभु इंतजार कर అలా रहे हैं। చెప్పేవాళ్ళు इस కావాలి, तरह बोलने वाला चाहिए, చెప్పేవాళ్ళు కావాలి. అది నిజమైన స్నేహం. ये सच्ची दोस्ती है। ఈ లోకంలో కలిసిపోవటం, అవి తెచ్చుకోవడం, అవసరం తీర్చు, ఇది అసలు పెద్ద స్నేహం కాదు. ఇది इस संसार में मिलके रहना, वो ये लगते आपस में लाना देना, ये सच्ची दोस्ती नहीं है, అది కరెక్ట్ అయింది కాదు. सच्ची दोस्ती नहीं है, అది పరలోకానికి వెళ్ళే స్నేహం కాదు. वो स्वर्ग जाने वाला दोस्ती नहीं है। కరెక్ట్ అయిన స్నేహం ఉంది. तो सच्ची दोस्ती है, ఇతడి వారి యొక్క తప్పులు మనం తప్పు చేస్తున్నావయ్యా, అమ్మా దాని నుంచి బయటికి రామ్మా, ఎందుకు అలా చేస్తున్నాను అనండి. सच्ची दोस्ती ये है कि सामने वाला का गलतियों को लेके बोलो, समझाओ क्यों गलत में हो ఉన్న तुम। మార్గం కరెక్ట్ అయిన మార్గం కాదని చెప్పండి. आप बताइए कि तुम जिस मार्ग में हो वो ढंग की నువ్వు नहीं है। క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి, आप मसीह हो కానీ మార్గం కరెక్ట్ లేదు నీలో. मगर मार्ग ढंग नहीं है, आपका ढंग का नहीं है। పలుకు अगर ऐसे में सावधान करने से वो हमसे बोल पड़े ना बोल पड़े, ऐसी तरह का दोस्ती हमसे क्या నేను करना। అలాంటి చేయను. मैं इस तरह का दोस्ती नहीं रखता हूँ, నేనంటే బాగా కటువుగా ఉంటాను. इसलिए मेरे विषय में बहुत से लोग कठोर समझते हैं। సిస్టర్ అన్నా గాని, सिस्टर भी हो, సిస్టర్ అన్నా గాని, सिस्टर మరి भी हो, సిస్టర్ అలా ఆ మాట అంది, तो सिस्टर ने ऐसा అరే बात పాస్టర్ बोला, గారు ఆ మాట అన్నాడు, पास्टर जी ने आपको बात ఎంతలా बोला, మాట అన్నాడు, कितनी बड़ी बात बोला है। ఏం మాట అన్నా, తప్పు చేయబాకయ్యా, తప్పు చేయబాకమ్మా అన్నాడు. ఇదే కన్నా क्या बात बोला हमने, गलत मत करो, गलत मत करो, यही तो बोला हमने। అందుకనే చూడండి పిల్లరా, इसलिए देखिए, ఒక జాగ్రత్త ఒక విషయం గమనిస్తే, हम सावधानी की बात నేను सोचेंगे సిలువకు కొట్టబడ్డానన్న మాట పౌలు గారు అంటాడు. तो पौलुस कहता है कि मैं क्रूस में ठोका गया हूँ, కొట్టబడ్డాను సిలువకు. ठोका गया हूँ क्रूस में। నాకు నీతిమంతులు మాటలంటే ఎంతో ఆనందం. तो धर्मियों की बात है, मुझे बड़ा ఇప్పుడు నేను జీవించే జీవితం ఇదివరకు నేను జీవించిన జీవితం కాదు, క్రీస్తు జీవితం. आपका में जो मेरा जिंदगी है, पहले जैसा जिंदगी नहीं है, ये मसीह की जिंदगी है। స్టేట్మెంట్ చూడండి. इतनी अच्छी అసలు ఈ మాట విన్నప్పుడు నా గుండెల్లో గర్సిలు పడ్డాయి. ఒక మాట. जब शुरू में मैंने ये बात सुना तो मैं अचंबा तंग रह गया అది था। గల్తీ 2:20 ఉంది ఆ మాట. तो ये बात हम गलतियों की पत्री 2 ఉన్నానా నేను, क्या इस प्रकार हूँ నేను అలా ఉన్నానా, मैं इस प्रकार हूँ। ఆ మాట इस तरह ఆ का बात 2:20 చదివితే చాలా 2:20 पढ़ने से बहुत बड़ी बात है ये। చూడండి అక్కడ ఏముంది देखिए చూడండి. वहाँ क्या लिखा है, ఆ, मैं मसीह का साथ क्रूस पर चढ़ाया गया हूँ। చూడండి ఎంత గొప్ప మాట. देखिए कितनी बड़ी बात है। ఆ, अब मैं जीवित ना रहा, ఆ, पर मसीह मुझ में जीवित है, ఆ. और मैं शरीर के अब जो जीवित हूँ तो केवल उस विश्वास से जीवित हूँ जो परमेश्वर का पुत्र पर है, जिसने मुझसे प्रेम किया और मेरे लिए अपना आप को दे दिया। ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. कितनी अच्छी बात कहता है। కొత్తలో నా ఈ వాక్యం విన్నప్పుడు शुरू में जब मैंने ये वचन నేను सुना, ఎప్పుడు అవుతాను ప్రభు అలా, मैं कब बनूंगा प्रभु इस నేను तरह, ఎప్పుడు అలా అవుతాను मैं ప్రభు. इस तरह कब बनूंगा प्रभु। ఏమంటున్నాడు చూడండి, क्या कहता है, देखिए, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. क्रूस पर चढ़ाए गए हूं मसीह का साथ। అంటే పాప మెరుగని ఆ యేసు ప్రభు నా పాపాలు కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు. నేను ఆ పాపిని అప్పుడు సిలువ వేసినప్పుడు అక్కడే ఉండ నేను. तो पाप से अनजान था, ज्ञात था, उस यीशु मसीह को जब क्रूस में चढ़ाया गया तो पाप की ये दशा में रूप में उन्नाడు ఈయన? उसी यीशु के पास था मैं। ఏ రూపంలో ఉన్నాడు? किस रूप में? పాప రూపంలో ఉన్నాడు. అక్కడ पाप के रूप में ही था मैं। ఆయన శరీరంలో పాప రూపంలో ఉన్నాడు. पाप की शरीर పాప में था। మెరుగని ఆయన పాపంగా అయిపోయాడు. तो पाप से अज्ञात था, वो पापी बन నా चुका। పాపాలే అయ్యి. मेरा ही तो पाप है ना ఇక్కడ वो। ఏమంటున్నాడు, क्या कहता है, ఇప్పుడు జీవించువాడు నేను కాను, अब मैं जीवित नहीं रहा, నేను ఎక్కడ చనిపోయాను, मैं वही मर गया, సిలువలో చనిపోయాను. क्रूस पे ही मर गया। ఎక్కడ చనిపోయాను నేను, कहाँ मर गया, చంపేశాడు. वो मार दिया है, యేసయ్య నన్ను చంపేశాడు. यीशु मसीह मुझे मार दिया। చూడండి ఇక్కడ ఏమంటాడు, और देखिए क्या कहता है, ఇక జీవించువాడు నేను కాను, अब मैं जीवित नहीं रहा। ఆ పౌలు చచ్చిపోయాడు. उस समय का पौलुस खत्म ఆ हो गया, పౌలే చచ్చిపోయాడు. वही पौलुस खत्म हो गया है। ఎవరన్నా పాత వాళ్ళు స్నేహితులు నన్ను కనపడి ఈ లోక మాటలు గాని లోక పాటలు గాని ఏమన్నా పాడమంటే అంటారు, ఆ భాస్కర్ రావు చచ్చిపోయాడు అంటారు. अगर पुराने दोस्त मेरे को मिलता है यदि बीच में तो कहेंगे कि पुराने वो पिक्चर गीत गाओ, तो मैं कहता हूँ वो भास्कर मर ఆ चुका, భాస్కర్ చచ్చిపోయాడు. वो भास्कर मर चुका है। ఒరే, చచ్చిపోయాడా? क्या मर गया है? బతుకున్నాడుగా, वो तो जीवित तो है सामने, బతుకున్నాడుగా. जीवित तो है। అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం. ये बात उनको समझ में आ रहा है, వాళ్ళకి అర్థమైనది మనకు అర్థమవుతుంది. उनको समझ में आए ना आया, मैं समझ में ఆయన आना నాకు ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం. चाहिए। ऐसे तो मुझे दोस्ती बड़ा अच्छा लगता है। పండగ వచ్చే అసలు ఫ్రెండ్స్ తో కలుస్తా. दोस्ती उस त्योहार में मैं बड़ा मिलता था। థమ్స్ అప్ Thumbs up, ఏంది, థమ్స్ అప్లు, క్యాంపా కోలాలు, బర్గర్లు, పిస్తాలు, పిజ్జాలు రెస్టారెంట్ లో ఓ రెస్టారెంట్ లో పోయి
दोस्तों के साथ मिलना, रेस्टोरेंट में जाना, पिज्जा बर्गर खाना, వాళ్ళ బట్టలు కూడా వేరుగా ఉంటాయి. उस समय का पहनावट भी अलग होता है, వాళ్ళ బట్టలు, వాళ్ళ జీన్స్, వాళ్ళ వ్యవహారాలు అన్ని వేరుగా ఉంటాయి. उनके कपड़े ढंग सब कुछ अलग दिखाई పటే देता है, కుట్టే కపడాలు. तो फटे फटे कपड़े पहनते हैं, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ऑफिस जाते वक्त ఇంట్లో घर में మంచి బట్టలు వేసుకుంటారు. अच्छी सीधा सादा कपड़े पहनते हैं, అంటే వాళ్ళ బట్టలే వాళ్ళని పట్టిస్తాయి. यानी कि उनके कपड़े ही उनको వాళ్ళ पकड़ा బట్టలే देते हैं, వాళ్ళని పట్టిస్తాయి. उनके कपड़े ही उनको पकड़ा देते हैं। ఎలాంటి వ్యవహారం ఉంది. तो किस तरह का चलते हैं ये लोग, పిల్లలు నేను చూస్తూ ఉంటాను. प्रियो में देखता रहता हूँ, అందుకని అంటున్నాడు, इसलिए कहता है క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. अब तो मेरे अंदर मसीह ही जीता है, ఎవరు లేరు ఇక్కడ. और कोई नहीं है मेरे अंदर। దోస్తులు అందరూ వెళ్ళిపోయారు, లేరు. तो कोई भी दोस्ती नहीं रहा, सब के सब चला ఇప్పుడు गया। దోస్తులు ఉంటే నాకు ఎవరు ఉండాలి. अगर मेरा कोई दोस्ती रहा तो कौन रहा होगा? నమ్ముకున్నవాడు, प्रभु पर भरोसा ప్రభుతో करने वाले, కలిసిన వాడు, प्रभु के साथ मिले हुए लोग, సంఘంలో ఉన్నవాడు, जो कलिसिया में है, సహవాసంలో ఉన్నవాడు, संगति में जो है, మంచి మార్గంలో ఉన్నవాడు, जो अच्छे मार्ग में रहते हैं, वो చెడ్డ మార్గంలో ఉన్నాడు కాదు. बुरे मार्ग में रहने वाला नहीं है। అలాంటి వాళ్ళతో మనం దోస్తి ఏమవుతుంది మనకి. ऐसे लोगों के साथ अगर हम दोस्ती करेंगे तो क्या होगा? కొన్ని మాటలు మనకి కొన్ని అసలు प्रभाव పడతాయి, पड़े, అసలు పడతాయి. कुछ ऐसी बात है उनकी दोस्ती से हम पर प्रभाव पड़े, అలానే మాటలు మనకు అసలు పడతాయి. उनकी बातों से हम प्रभाव पड़ వాళ్ళు जाएंगे। ఇతరులను గ్రిడ్ చేస్తారు. वो लोगों को घृण करने ఆ మాటలు लगेंगे। చెప్పకమ్మా, उनकी बातें ఆ మాటలు చెప్పక నాకు उनके बारे में मत बोलो मेरे ఆ पास, రోజు మాట పక్క. उनके बारे में मत बोलो। ఈయన మంచి లేనట్టు, तो अपना आपको बड़ा अच्छा समझता है ఈయన మంచి మాటలు ఉన్నట్టు. और बहुत अच्छे मार्ग में रहता అసలు ఆ మాటలు మన పక్క. है। उनकी बातें मेरे सामने मत उठा बोलेगा, మనం ఏమనాలి, हम क्या बोलेंगे? వాళ్ళు మార్గంలో ఉన్నారు, దేవుని वो మార్గం. तो रंग के प्रभु के मार्ग में నువ్వే है, మార్గంలో లేవు. तुम भी रंग के मार्ग में नहीं हो, నువ్వేంది పెద్ద గొప్ప అని చెప్పుకొస్తున్నావు तुम क्यों अपना आपको बड़ा मत बताते हो? అని అన్నాం అనుకో, మనం अगर हम कहेंगे ऐसे में ఏమంటారు మనల్ని. क्या बोलेंगे? हाँ, कल से मेरे घर में मत आना, जाओ, चले जाओ बोलेगा। నాలుగు నుంచి ఏమనుకున్నా, నిన్ను కూడా मैं अभी तक आपको मैं क्या समझ रहा था, నిన్ను కూడా అనుకున్నా నేను. तो आपको भी अच्छा समझ रहा था, चले जाओ तुम भी। ఏమనాలి మనము, क्या बोलना था वो? టాటా బాబు, ఆ మార్గం నాకు వదిలేదు బాబు. बाय बाय बोलना और कहना ऐसे నేను ఈ మార్గంలో ఉంటే నేను కూడా ఇది అయిపోతాను. तो तेरे मार्ग में रहूंगा तो मैं भी ఎప్పుడు ఎగ్రి మాటలే కదా, మంచి మాట్లాడతాయి. हमेशा घृण करने वाली बात ही तेरे मुंह से निकले, ఎప్పుడు చూసినా ఇరిటేషన్ మాటలే కదా, हमेशा इरिटेशन करने वाली बात ही లోక మాటలే కదా. संसार की बातें हैं, అర్థమవుతుందా? समझ में आ रहा है? అందుకని ఇక్కడ ఏమంటాడు, इसलिए क्या कहता है? నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవిస్తున్నాను. अब मैं शरीर में अब जीवित हूँ तो केवल उस विश्वास से जीवित हूँ जो परमेश्वर का पुत्र है, जो मेरे लिए अपना आप को सौंप दिया। నేను ఈ జీవితానికి వచ్చిన దాకా నాకు ఎంత ఆరాటం వేసిందంటే, इस तरह का जिंदगी जब तक मेरे अंदर नहीं आया तब तक मैं बड़ी आशा करता रहा। ఒక చోట ఒక మాట ఉంది, ऐसे में एक बात लिखा हुआ है, ఏమంటుంది సార్, क्या कहते हैं? మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. उसे मुझे प्रसव पीड़ा हो रही करके बोलता है, గల్తీలో రాసిన మాట, लिखा हुआ है पत्रिका में। నాకు ఇంకా ప్రసవ వేదన కలుగుతుందంట, అంటే మళ్ళీ నేను మనిషిగా అవ్వాలి. तो फिर से मेरे अंदर प्रसव पीड़ा उत्पन्न हो रही मुझे अच्छा बनने के लिए। ఎవరు మంచోడు కాదు, ऐसे तो कोई अच्छे नहीं ఇవాళ है। నా సాక్ష్యం చెప్పాను, आज मैंने एक जगह गवाही बताया, ఒక చోట నా సాక్ష్యం एक చెప్పాను, जगह गवाही बताया मैंने, పాస్టర్ గారు చెప్పారు. एक पास्टर जी को बताया। ఎవరు తెలుసు ఆయన, कौन है वो? కొన్ని సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చిన వ్యక్తి. तो 20 साल पहले वो एक मेरे पास आया था वो इंसान, నాకు గుర్తులేదు. मैंने भूल गया था। ఆయన అన్నాడంట, ఒక సిస్టర్ అడిగితే, एक सिस्टर से उन्होंने ఆ कहा, పాస్టర్ గారు నాకు తెలుసు, वो पास्टर जी मुझे पता ఇప్పుడు है, సేవకుడు अभी वो सेवक बन चुका है, నడుపుతాడు, वो चर्च चला रहा है। మాట అన్నాడు, उन्होंने एक बात कहा, ఏదైనా మీ కృప మీ బదాలొత్తి అన్నాడు. वो बोला कुछ भी हो आपकी अनुग्रह के द्वारा, आपकी बदौलत, నీ కృపే. आपके अनुग्रह को आपकी बदौलत की वजह से मैं इस स्थिति में हूँ करके वो पास्टर बोल रहे నా हैं। దగ్గరికి ఎంతో మంది వచ్చారు. मेरे पास बहुत से लोग आए, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం దగ్గరికి వచ్చేనే, मैं 20 साल पहले आपके पास आया ఇప్పుడు था, సేవ చేస్తున్నారు अब आजकल वो सेवा कर रहे हैं ఎంతో మంది. बहुत से लोग। అప్పుడు సిస్టర్ తన ఆటోలో, सिस्टर से मैंने ऑटो में कहा, మనకు తెలియకుండానే మన దగ్గరికి వచ్చి అంతమంది సేవకులు అయిపోయారు. तो हम तो जानते ही नहीं हमारे पास आए लोग कितने लोग प्रभु के सेवक बन चुके हैं, ఎంతమంది దేవుణ్ణి నడిపిస్తున్నారు. कितने लोगों को प्रभु में चला रहे वो लोग। దేవుని స్తోత్రం. प्रभु के धन्यवाद हो। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, మనం కూడా ప్రసవ వేదన పడాలి. हम भी प्रसव पीड़ा को उत्पन्न करना है हमारे దేవుని अंदर, దగ్గరికి వచ్చినప్పుడు ఆయన परमेश्वर के మార్గం, पास आके प्रभु के मार्ग में चलना है, అలాంటి మార్గంలో ఉంటాం. कैसे मार्ग में है पहचानना ఆ है, మార్గాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. उस मार्ग को हम ढंग से पहचानना है। రండి మోకరిద్దాం आइए घुटने में आएंगे కొద్ది నిమిషాలు. थोड़ी देर। అయ్యా నేను ఉండే మార్గం కరెక్ట్ మార్గం, प्रभु जो मार्ग में मैं हूँ ठीक है, నేను మాట్లాడే మాటలు కరెక్టేనా, मैं जो बात करता हूँ वो सही बातें हैं। ఒకప్పుడు నేను మంచి మార్గంలో एक ఉన్నాను, समय तो मैं अच्छे मार्ग में था, చక్కగా నడుస్తున్నాను. अच्छी तरह चल रहा था, కానీ लेकिन కొన్నిసార్లు ప్రభు कई बार प्रभु ఆ మార్గంలో కరెక్ట్ లేని నాకు తెలిసిపోయింది. मुझे मालूम पड़ गया अभी मैं जो मार्ग में हूँ ढंग का नहीं है। తిరిగి రా, आप कहते हो, वापस लौट ప్రభు के आओ, దగ్గరికి వచ్చేసి, लौट के आओ प्रभु ప్రభు దగ్గరికి వచ్చేసి प्रभु के पास आ जाओ, घुटने में आओ, సిస్టర్ ప్రార్థిస్తారు. ये प्रार्थना करेंगे। धन्यवाद परमेश्वर प्रभु जी, सुंदर समय के लिए प्रभु जी।
మంచి प्रभु अधर्मियों को धर्मी बनाने के लिए प्रभु जी पाप से अज्ञात आप हमारे लिए पापी बन गया और परमेश्वर के पापों को पास हमको परिशुद्ध पहुंचाने के लिए परमेश्वर सबने पाप किया परमेश्वर అందరూ పాపం महिमा से रहित है प्रभु जी ऐसे महिमा पापी लेకుండా की खातिर పోతున్నారు. प्रभु जी आप हमारे लिए प्राण दिया हमें కోసం जीवित रखने के लिए ప్రాణం परमेश्वर ఇచ్చి మమ్మల్ని జీవింపజేశారు. हमारे जिंदगी दिया प्रभु आपको మాకు धन्यवाद కొత్త प्रभु జీవితం ఇచ్చారు. आज प्रभु जी हम कौन से मार्ग में है प्रभु ఇప్పుడు ఏ మార్గంలో पहचानने के लिए కరెక్ట్ మార్గం ఉన్నానా? और हम प्रभु जैसे भूल से पड़ जाते हैं కొన్నిసార్లు మేము पौलुस जो ఏ गवाही మంచి देता है उस प्रकार का जिंदगी हमारे ఏమన్నా पास है పౌలేసు कि नहीं? ఇచ్చినటువంటి जो సాక్ష్యం. गलती 2:20 में है उस प्रकार का जिंदगी हमारे अंदर होने के लिए प्रभु 2:20 जो प्रोत्साहन की बात गलती हमसे कहा से उसके लिए मैं अविश्वास में धन्यवाद काम करती है। प्रभु जी हम सब मैंने तो आपकी नहीं खातिर करता। जिए परमेश्वर प्रभु जी हमारी जिंदगी अब आप ही जी आपके अंदर चलने पाए परमेश्वर మా प्रभु జీవితాలు हम हमारे लिए మీలో ना जिए జీవించాలి. प्रभु जी केवल आपके लिए जिए परमेश्वर కొరకు జీవించాలి. हम कह सके अब मैं जीवित हूँ प्रभु को यीशु मसीह में हूँ నేను प्रभु के ప్రభువులో लिए जीवित हूँ करके ప్రభు बोलने కోసం पाए జీవిస్తాను. अपने आप को क्रूस में ठोक दिया करके అయ్యా, प्रभु जी నాకు अपने गलतियों को నువ్వు छोड़कर పట్టుబడ్డా. वो माफी मांग कर प्रभु जी అయ్యా, నా తప్పులు अच्छा, తెలుసుకున్నా. प्रभु जी आगे बढ़ने पाए అవును. आप कहता है प्रभु जी अपराधों को ఓ. ढांप के नहीं रखना मान ఎవరు लेना కూడా అపరాధాలను और उनको దాచిపెట్టొద్దు. छोड़ देना तो तुम्हें आशीर्वाद मिलेगा दया అపరాధాలను की जाएगा దాచిపెట్టొద్దు. प्रभु जी अगर कोई अभी వాటి तक లోపలికి भटके हुए मार्ग में है విడిచిపెట్టండి. तो परमेश्वर वो अपने मार्गों से తప్పు మార్గంలో ఉన్నానా నేను అని वो తెలుసు. छोड़ देते हैं ऐसे मार्गों को उन पर दया మార్గాన్ని వదిలిపెట్టి నేను ప్రభు మార్గం कीजिए దగ్గర फिर రావాలి. से उनको संगति में जोड़िए परमेश्वर प्रभु जी प्रभु। प्रभु जी जो लोग टेढ़े मार्ग में है అయ్యా, टेढ़े मार्ग के लोगों को వంకర फुसलाने టింకర वाले మార్గంలో ఉన్న उनकी बातों में క్రైస్తవులు ना रहे ప్రభువా, మళ్ళా परमेश्वर। మంచి वो మార్గం ऐसे చెప్తానికి लोगों నీ को బిడ్డలు प्रभु వాడుకోండి लाकर నాయన. अच्छे दोस्त बन వాడుకోండి परमेश्वर। నాయన. संसार का दोस्ती ना निभाए వాడుకోండి परमेश्वर ప్రభువా. प्रभु जी धन्यवाद करती हूँ आज की सुने वचन के द्वारा ఈ రోజున अनेक ఈ వాక్యం जिंदगी के द्वारा అనేక बहुत से మంది आत्मा జీవితాలు, बचने के लिए అనేక खुद ఆత్మలు मार्ग में కాపాడు. ढंग के मार्ग में चलने के लिए మంచి మార్గంలో छोटे से అనేక మంది प्राण మంచి మాట్లాడతారు. यीशु के नाम से मांगते हैं యేసు ప్రభు नाम आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया।